దాని పేరు డాన్ కదా, దాన్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే యానిమే పేరు దాన్. సో ఈరోజు మీరు చూస్తుంది తెలుగు యానిమే ప్రొడక్షన్స్లో నుంచి ఫస్ట్ వీడియో ఫ్రమ్ ఒటాకు రేలంగి మామ. సో మీరు అనుకోవచ్చు ఏదైనా యానిమేలో అయితే దెయ్యాలు రియల్ అవుతాయి లేదా ఏలియన్స్ రియల్ అవుతాయి. సో దెయ్యాలు రియల్ అయినవి వాటిని హర్రర్ జానరా అంటారు. సో లేదు ఏలియన్స్ రియల్ అయినాయి అనుకుంటే దాన్ని ఏమంటారు, సైఫై అంటారు, సైన్స్ ఫిక్షన్. మనం క్రియేట్ చేసిన సైన్స్ ప్రకారంగా. సో దాని ఏంటిది, హర్రరా సైన్స్ ఫిక్షన్? రెండు కాదు. It's just a spooky anime which author wants to just enjoy himself. Like నా ఇష్టం వచ్చింది రాస్తా, నా ఫ్రీ టైంలో ఇది అనిపించింది నేను ఇది రాసేస్తా. ఈ మిత్స్ని రియల్గా ఉంటే ఏంటి అనేది మన దాని. సో మీరు అనుకోవచ్చు దీంట్లో ఏ మిత్ కరెక్ట్ ఏది అని. సో దాంట్లోకి వెళ్ళబోయే ముందు మనం దాని ఓవర్ వ్యూలోకి లైక్ స్టోరీలోకి వెళ్దాం. మోమో ఆయాసే కిన్ తాకకురా. సో ఈ మోమో హాయసే అనే ఆమె చాలా స్ట్రాంగ్ విల్డ్, వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్. సో ఈ కిన్ తాకకురా అనేవాడు హీజ్ ఏ స్కేర్డీ గాయ్, లైక్ ఎవరితో మాట్లాడరు, చాలా ఇంట్రోవర్ట్, తన లోకల్లో తను ఉంటాడు. సో వీళ్ళిద్దరు పాత్స్ క్రాస్ అయినప్పుడు జరిగేదే ఈ కథ. ఇప్పుడు మోమో హాయసే క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే ఆ మోమో హాయసే బాయ్ ఫ్రెండ్ మోమో హాయసేకి బ్రేకప్ చెప్తాడనమాట. సో దట్స్ హౌ హర్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ స్టార్ట్స్. సో తన క్లాస్లోకి వచ్చిద్ది, తన ఫ్రెండ్స్కి బ్రేకప్ గురించి చెప్పిద్ది, చాలా బాధపడిపోయిద్ది. ఎట్ ద సేమ్ టైం పక్క క్లాస్లో ఉన్న కిన్ తాకకురా మన హీరో. సో మన హీరో ఏంటి, ఏలియన్స్ని బాగా ఏమంటారు పూజిస్తాడు, ఇది చేస్తారు. సో యాజ్ ఎన్ ఇంట్రోవర్ట్ తెలిసిందే కదా జపాన్ సిరీస్లో జపనీస్ యానిమేలో, ఇఫ్ హీ ఈజ్ ఎన్ ఇంట్రోవర్ట్ హీ వాజ్ హెల్డ్ లైబుల్, లేకపోతే అతన్ని ఏడిపిస్తూనే ఉంటారు. సో ఈ ఏడిపించే ప్రాసెస్లో అతని మీదకి ఏదో విసిరేస్తామంటే మన మోమో ఆయేసి ఒకరోజు తాకెకూర దగ్గరికి వచ్చి నించుంటుంది అనమాట. ఆ బుల్లీస్కి ఆపోజిట్గా నిలబడిద్ది. కాపాడేసాక తన పని తను చూసుకోవడానికి వెళ్ళిపోయిద్ది. మనోడు అప్పుడు వస్తాడు తన దగ్గరికి వచ్చి ఏదేదో బ్లా వాగుతూ ఉంటాడు అనమాట. సో ఈ వాగే ప్రాసెస్లో అతను ఏమనుకుంటుంది, మీరు ప్రపోజ్ చేయడానికి వచ్చాడు అనుకుంటుంది. బట్ మన తాకెకూర అసలు హోప్సే లేవు. మన మోమో అయితే చాలా బాగుంటుంది బేసికల్లీ. సో అంత బాగుండే అమ్మాయి మనకి లవ్ చేసిద్దని వాడికి అసలు బుర్రలో కూడా రాదు. ఈ టైంలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే వాడు ఏదో వాగుతుంటే తను మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది. తర్వాత చెప్తాడు, నీకు కూడా ఏలియన్స్ అంటే ఇష్టమా, లైక్ నువ్వు కూడా ఏలియన్స్ గురించి తెలుసుకుంటావా అంటే, ఏలియన్స్ అనే ఎంత ఫేక్, దెయ్యాల రైలు అని తను చెప్పిద్ది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడే. సో ఈ గొడవలో తాకెకూర వెళ్ళి వాడు చెప్తాడు, సరే నేను చెప్పిన చోటకి నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పిన చోటకి నేను వెళ్తా, నువ్వు దెయ్యాలు ఉన్నాయి అనుకున్న చోటకి నేను వెళ్తా, నువ్వు ఏలియన్స్ ఉన్నాయన్న చోటకి నేను ఏలియన్స్ ఎక్కడైతే ఉన్నాయి అంటున్నానో అక్కడికి నువ్వు వెళ్ళు. ఎవరు నిజాన్ని కనబడతారో ఆర్ ఎల్స్ మనం అనుకున్న వాటికి ఆపోజిట్స్ అయితే ఎవరు కనబడతారో వాళ్ళ మాట నిజము, పక్కన మాట నిజము అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సో దిస్ ఈజ్ బేసిక్ స్టోరీ లైన్, లైక్ ఇప్పటిదాకా జరిగింది. సో దెయ్యాలు ఉండే సెట్టింగ్స్లో ఏమో టర్బో బాబా అని ఒక కామన్ ఉంటుంది. ఏలియన్స్ ఉండే చోట ఏమో 3 ఏలియన్స్ ఉంటాయి. ఈ 3 ఏలియన్స్ ఏంటి, మన మోమో ఆయిసేని ఏదో చేద్దాం అనుకుంటాయి. దానివల్ల తనకి మోమో ఆయిసేకి సైకోసిస్ పవర్స్ వస్తాయి, లైక్ మోప్ సైకో. ఎట్ ద సేమ్ టైం టర్బో బాబా దగ్గరికి వెళ్ళడం వల్ల మన బనానా పోయిద్ది, మోమో అదేంది టర్బో బాబా దొబ్బేసిద్ది. సో ఈ టర్బో బాబా ఇక్కడ దొబ్బేసిద్ది, దాని టర్బో బాబా దొబ్బేయడం వల్ల ఏంది బిన్నాహం ఇచ్చేసిద్ది. సో మన హీరోయిన్ కూడా సైకోసిస్ వచ్చింది. ఇక్కడ నుంచి స్టోరీ ప్లాట్ లైన్ మొదలు టర్బో బాబాని నావించడం వల్ల తర్వాత ఏం జరిగిద్ది అనేది ఒక రకం. మళ్ళీ ఏలియన్స్కి అసలు ఏం కావాలి, వాళ్ళకి కూడా వీడు బనానే కావాలి, ఈమెకు కూడా ఆ బనానే కావాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మీరు యానిమేలో చూడండి, మన టర్బో బాబాతో పాటు
ఇంకొక సైడ్ క్యారెక్టర్ ఎవరు అంటే ఐరా షిరతోరి. సో ఈ ఐరా షిరతోరి ఎవరు? సో మన హీరో హీరోయిన్ చదువుతున్న స్కూల్లో వన్ ఆఫ్ ది పాపులర్ క్యారెక్టర్ అనమాట మన ఐరా షిరతోరి. సో ఈ ఐరా షిరతోరి ఏం చేసిద్ది? ఐరా షిరతోరికే మన తిన్ తాకకుర అంటే మన హీరో ఫ్యూచర్లో నచ్చబోతున్నాడు. అండ్ తనకి ఒక గోల్డెన్ బాల్ దొరకబోతుంది అనమాట. అంటే ఇంకా అది స్టోరీలో. సో ఈ గోల్డెన్ బాల్ టచ్ చేయడం వల్ల ఏమైంది అంటే తనకి రియల్ వరల్డ్ అండ్ ఆరా వరల్డ్ రెండు కనపడతా ఉంటాయి ఒకే టైంలో. సో ఇవన్నీ కనపడడం దానికి స్టార్ట్ అవ్వగానే తను ఏమనుకుంటుంది, ఎరబారి దారే రాంగ్ వెళ్ళికాను కట్ చేయరా హైడెటర్ కట్ చేసి చెప్పు ద చూజన్ వన్ అని తనకి తనే అనేసుకుంటుంది. సో ఇంక అర్థమైందే కదా, డెలివిజన్లో బతుకుతుంది తను. సో ఇది రెండు సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవరు? టర్బో బాబా, ఐరా షిరతోరి. 2 మెయిన్ క్యారెక్టర్స్ మోమో ఆయసే, టెన్త్ ఎక్కకుర, వీళ్ళు నలుగురు. సో వీళ్ళు నలుగురు స్టోరీని నడిపిస్తారా అంటే అస్సలు కాదు. అండ్ దీంట్లో ఇంకొకళ్ళు ఉన్నారు, మోమో ఆయసే వాళ్ళ గ్రానీ. సో అసలు ఈ గ్రానీ ఏంటంటే దెయ్యాలు పట్టుకోవడం అనుకోండి రకంగా. సో తన వల్లే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ వర్క్స్ చేస్తానే బతికారు. సో అందువల్లే మన మోమో ఆయసెకి కూడా సైకోసిస్ పవర్ వచ్చింది. సో ఇది 2 సపోర్ట్ క్యారెక్టర్స్తో, 2 మెయిన్ క్యారెక్టర్స్తో, 1 అడ్వైజరీ క్యారెక్టర్స్తో దాన్. సో ఇప్పుడు దాన్ని మనం ఎందుకు చూడాలి? కామెడీ, యానిమేషన్, రైటింగ్. అసలు యానిమేషన్ ఉంటుంది సార్, నా భూతో నా భవిష్యత్ అంటారు చూడు, ఇప్పటిదాకా లేదు. అంటే దానికి అర్థం అది కాదులే కానీ మనం ఏదేదో అనుకుంటాం. అర్థం అదేనా అది కాదా? సరే మీరే కామెంట్స్లో చెప్పండి దానికి అర్థం అదో కాదు. మాంగాకి దాదాపు కుదిరినంత జస్టిస్ చేసిన వన్ ఆఫ్ ది గుడ్ మాంగా అడాప్షన్స్ అని దాన్. సో దీంట్లో నెగిటివ్స్ ఏంటి అంటారా? పెద్ద నెగిటివ్స్ అంటూ ఏం లేదు. ఇట్స్ జస్ట్ ఏ షోనెన్ కాబట్టి దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు కాబట్టి. సో దేర్ ఆర్ నో నెగిటివ్స్, జస్ట్ గో ఎంజాయ్ అంతే. మీరు దీంట్లో నాకు ప్లాట్ కావాలి, బిల్డప్ కావాలి, అది అంటే బిల్డప్ ఉంటుంది. దీంట్లో నాకు ప్లాట్ కావాలి అంటే ఆయన్ని అవ్వవేయడా బాగుంటుంది. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఒక బాలయ్య సినిమా చూస్తే బాలయ్య మినీ వర్షన్ అనుకోండి. బాలయ్య మూవీలో దెయ్యాలు భూతాలు ఉంది, దాంట్లో కామెడీ ఉంది. దాన్ని ఎంత ఎంజాయబుల్గా చేయొచ్చు అలా ఉంటుంది అనమాట మన దాన్. సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ దాన్ దట్ ఐఎమ్ డూయింగ్. అండ్ తెలుగు యానిమే ప్రొడక్షన్స్లో మనకి ఫ్యూచర్లో ఇంకా చాలా రాబోతున్నాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఇట్. మీరు మాతో కనుక పర్సనల్లీ మాట్లాడుకుంటే యూ కెన్ ఆల్వేస్ DM us at తెలుగు యానిమే ప్రొడక్షన్స్. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము, లేదా మన వీడియోలో పెడతామన్నమాట మన ట్యాగ్ అనేది, ఇన్స్టాగ్రామ్ ట్యాగ్. సో మాకు మా వీడియోని లైక్ చేయండి, మా పేజ్ని షేర్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ గంటను కూడా కొట్టేశారనుకో మీరు వెతకాల్సిన పని లేదు. మీ సజెషన్ బాక్స్లోకి మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మేము పెట్టిన నెక్స్ట్ వీడియో తక్కువ వచ్చేస్తుంది అనమాట. సో హోప్ టు సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్.